అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము తోప్రాంపేట దగ్గర బ్రేక్ డౌన్ రావడం జరిగింది. వెహికల్ ఇదే మన అశోక్ లేలాండ్ వెహికల్. మనకంటే కూలెంట్ లీకేజ్ అవుతుందంట. చూద్దాం వెహికల్కి ఏం రాను. ఇదే వెహికల్ అశోక్ లేలాండ్ వెహికల్. మనది వచ్చేసి టైలర్ అనమాట. వెహికల్ కూలెంట్ లీకేజ్ అని చెప్పింది. భయ్యా కూలెంట్ కా లీకేజ్ కంప్లీట్ వచ్చేసి టర్బో దగ్గర లీకేజ్ गया। ओ एक बार स्टार्ट करो गाड़ी। మనకైతే కూలెంట్ పైప్ లీకేజ్ అవుతుంది. ऑफ करो गाड़ी भैया, ऑफ करो. ఇప్పుడైతే క్యాబిన్ లేపమని చెప్పినాము. డ్రైవర్ అయినా మనం అది క్యాబిన్ లేస్తేనే మనకు వర్క్ చేయడానికి వస్తుంది. ఇదే అనమాట. చాలు భయ్యా. పైపు ఇక్కడ కట్ అయిపోయింది. కూలెంట్ టెంపరేచర్ పైపు. మనకు BS6 వెహికల్ అనమాట. ఇది కూలెంట్ పైప్ పోయింది. మనకి సైలెన్సర్ కించి మన ఇన్లెట్ మ్యానిఫోల్డ్కి వస్తుంది. పైప్ చేంజ్ ముందు ఈ పైప్ తీసే ముందు మనం కూలెంట్ కూడా తీసుకోవాలి. కూలెంట్ ముందు కూలెంట్ డ్రై చేసుకోవాలి. డ్రై చేసిన తర్వాత పైప్ ఇప్పాలి. ఎందుకంటే మళ్ళీ కూలెంట్ అంటే పోతుంది. పైప్ ఇప్పించినాము. మరి తీసుకొస్తాడా మరి మమ్మల్ని ఏమంటారో తెలియదు. షోరూమ్కి చూడాలి. పైప్ అయితే తీసేసినాము. అయితే మనము పైపు ఎక్కడ మనకు అవైలబుల్ లేదు షోరూమ్లో. మనకైతే ఇప్పుడు లేదనుకో మనం గ్యాస్ వెల్డింగ్ కొట్టించుకొచ్చినాము వెహికల్కి. మనం ఈ పైప్ తీసుకుపోయినాం, వెల్డింగ్ కొట్టించుకొని వచ్చినాం. చూద్దాం వెల్డింగ్ అయిపోయినాక పైప్ పెట్టేసినాక చూద్దాం లీకేజ్ అవుతుందా లేదు. క్యాబిన్ డౌన్ చేసి కూలెంట్ పోసుకోవాలి. పైప్ ఫిట్ చేసినాం కదా. ఇప్పుడైతే మన డ్రైవర్ కూలెంట్ పోసుకుంటాడు. ఇదే అది మన కూలెంట్ వచ్చేసి గ్రీన్ ఉంది. డ్రైవర్ అనమాట. స్టార్ట్ చేసాం. లీకేజ్ చూద్దాం ఇప్పుడు. లీకేజ్ అయితే బంద్ అయిపోయింది. ఓకే అయింది లీకేజ్. క్లియరా? క్లియర్. లీకేజ్ ఏం లేదు కదా? लीकेज तो अभी नहीं समझ नहीं है ना? आ रहा भाई. ठीक है. ఓకే బండి అయితే ప్రాబ్లం అయిపోయింది. లీకేజ్ కూడా ఏం లేదు. అయిపోయింది. వెహికల్ అయితే అన్లోడ్ అయిపోతుందంట. వెహికల్ మన వీడియో నచ్చినట్టయితే అలాగే ఫాలో చేసుకొని లైక్ కొట్టాలి, షేర్ కొట్టాలి.